హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు తరుణ్ తేజ టాక్స్. మనకు రీసెంట్ గా బిగ్ బాస్ సీజన్ 9 కంప్లీట్ అయిందో లేదో అటు ఇటుగా ఒక విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 5 months లోనే మనకు కొత్త రియాలిటీ షో అయితే మళ్ళీ మనకు స్టార్మా జియో హాట్ స్టార్ వాళ్ళు ప్రజెంట్ చేశారు. అదే మనకు మ్యాచ్ ఫర్ ఈచ్ అదర్, సేమ్ లైక్ బిగ్ బాస్ హౌస్ అన్నమాట. హౌస్ లోకి ఒక్కసారి ఎంటర్ అయితే ఇంకా విన్నర్ అయితేనే వెనక్కి రావాలా, లేదంటే ఎలిమినేషన్ అయితే హౌస్ నుండి బయటికి రావాలా. సో ఇదే తరహాలో మనకైతే మ్యాచ్ ఫర్ ఈచ్ అదర్ అనే షో ఉంది. ఇక్కడ ఏంటంటే 10 weeks ఆఫ్ షో, ఇది 10 couples విత్ 1 couple విన్నర్. సో ఇక్కడ ఏంటంటే మనకు హోస్ట్ గా శ్రీముఖి గారు చేస్తున్నారు. అండ్ ఈ షో యొక్క జడ్జెస్ వచ్చేసి మనకు అనిల్ రావుపూడి గారు, అలాగే మనకు రాధా మ్యామ్, అండ్ అలాగే సీనియర్ యాక్టర్స్ ఆమె, అలాగే మనకు లయా మ్యామ్. సో వీళ్ళ ముగ్గురు జడ్జెస్. అలాగే ఇక్కడ మనకు 10 couples అన్నాం కదా. ఇక్కడ ఇప్పటి వరకు అయితే ఈ షో మనకు ఎపిసోడ్ 1 నుండి ఎపిసోడ్ 7 వరకు జరిగింది. సో ఇవి 7 days నేనైతే చూశాను అనమాట. అసలు ఈ షో ఎంత వరకు మనకు వర్త్, బిగ్ బాస్ లాగే ఉంటుందా, లేకపోతే ఇంకా ఏమేం చేంజెస్ ఉంటాయి అనేటివి ఇవన్నీ కూడా గమనించి, అండ్ ఓకే ఇది కూడా వర్తబుల్ షో అనే సేమ్ కైండ్ ఆఫ్ బిగ్ బాస్ షోలో 100% కాకపోయినా మినిమం ఆఫ్ 80% ఆఫ్, అలాగే వాళ్ళు ఆ టీమ్ టోన్ లోనే దీన్ని కూడా నడిపిస్తున్నారు. ఏంటంటే చాలా పెద్ద హౌస్, బిగ్ బాస్ హౌసే పెద్దది అనుకుంటే ఇది మ్యాన్షన్, ఇది ఒక లవ్ మ్యాన్షన్ హౌస్ లాగా మనకు చెప్పుకోవచ్చు. ఈ పెద్ద మ్యాన్షన్ లో 10 couples ను వాళ్ళు పంపించేస్తారు. ఇక్కడ ఏంటంటే మనకు బిగ్ బాస్ హౌస్ లాగా కామన్ బాత్రూమ్స్, కామన్ బెడ్రూమ్స్, ఇలాగా బెడ్స్ అలాగా. ఇక్కడ ఏంటంటే కపుల్స్ కాబట్టి వీళ్ళకి కపుల్స్ కి సపరేట్ రూమ్స్, అంటే మనకు లగ్జీరియస్ రూమ్స్ ఉంటాయి కదా, అదే వేలో కొన్ని లగ్జీరియస్ రూమ్స్. ఇంకా అలాగే అంటే అన్ని కూడా స్కోర్ బట్టి టాస్క్లు ఇలాగే ఉంటాయి, సేమ్ కైండ్ ఆఫ్ మనకు బిగ్ బాస్ హౌస్ లోనే. ఇంకా అలాగే కొన్ని సపరేట్ బెడ్స్, ఇండివిజువల్ బెడ్స్ ఉంటాయి. ఈవెన్ వాళ్ళు కపుల్స్ అయినప్పటికీ కూడా సో అలాగా ఈ షో అనేది ఉంటది. వాళ్ళు బెడ్ కోసం లేకపోతే స్కోర్ కోసం మనకి వీక్లీ స్కోర్ కూడా అలాగా ఉంటది అనమాట. ఇక్కడ టాస్క్లు బట్టి స్కోర్ కూడా ఉంటది. ఇప్పుడు నేను ఈ 7 episodes ని చాలా షార్ట్ వేలో మీకు ఎపిసోడ్ బై ఎపిసోడ్ ఇండివిజువల్ గా చెప్పేస్తాను అనమాట. సో ఎపిసోడ్ టైటిల్స్ కూడా చెప్పేస్తాను మీకు. ఫస్ట్ ఏంటంటే ది అల్టిమేట్ టెస్ట్ ఆఫ్ లవ్ బిగిన్స్. ఇదే మనకు ఇంట్రొడక్షన్ ఆఫ్ ద షో అనమాట. ఇక్కడ వచ్చిన 10 couples ఎవరు అనేది కూడా ఇప్పుడు నేను మీకు చెప్తాను, చూడండి. మనకైతే ఫస్ట్ మనకు శివ్ అండ్ ప్రియాంక కపుల్ అయితే వచ్చారు. మనకు ప్రియాంక గారు అయితే మనకు బిగ్ బాస్ లో వచ్చారు కదా, ఆమె అనమాట. వాళ్ళ కపుల్ అయితే వచ్చారనమాట, వీళ్ళు విన్ టుగెదర్ లో ఉంటున్నారు. సో ఈ షోకి అయితే వచ్చారు. అండ్ నెక్స్ట్ మనం చూస్తే సేమ్ అలాగే మనకు పవన్ కళ్యాణ్ అండ్ వసంతి గారు. సో వీళ్ళు కూడా మనకు ఆర్టిస్ట్ అన్నమాట. సో వీళ్ళు కూడా ఈ హౌస్ లో ఉన్నారు. అండ్ అగైన్ సేమ్ వే మనకు హరిత అండ్ హరీష్ గారు అయితే వచ్చారనమాట. సో మనం రీసెంట్ బిగ్ బాస్ సీజన్ 9 లో కామనర్ గా మనకు వచ్చారు, మాస్క్ మ్యాన్ అని చెప్పి వచ్చారు కదా. సో వాళ్ళ కపుల్ కూడా ఇక్కడ ఎంటర్ అయ్యారనమాట, సో ఈ హౌస్ లో కూడా. అండ్ ఆఫ్టర్ దట్ మనకు నటరాజ్ మాస్టర్ అండ్ నీతు గారు, వాళ్ళ కపుల్ కూడా వచ్చారు. నటరాజ్ మాస్టర్ కూడా మనకు బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చారు కదా, సో వాళ్ళు వచ్చున్నారు. ఇంకా అలాగే మనకు బ్రీటో అండ్ సంధ్య గారు, వీళ్ళ కపుల్ కూడా మనకు ఈ హౌస్ లోకి వచ్చారు. సో ఇక్కడ ఏంటంటే మనకు బ్రీటో గారు తమిళ్, సో నాన్ తెలుగు పీపుల్. సో ఎందుకు ఈ పాయింట్ మెన్షన్ చేశాను అనేది మీకు ఫర్దర్ గా నెక్స్ట్ ఎపిసోడ్స్ లో తెలుస్తుంది. అండ్ అగైన్ మనకు జబర్దస్త్ నూకరాజు గారు అండ్ వాళ్ళ కపుల్ ఆసియా గారు, వీళ్ళు కూడా వచ్చారనమాట. సో వీళ్ళు కూడా మనకి హౌస్ లో ఉన్నారు. అగైన్ మనకు రీసెంట్ యూట్యూబ్ కపుల్స్ లాగా చెప్పుకుంటే సిద్ధు అండ్ సోనియా గారు మనకు యూట్యూబ్ లో బాగా ఫేమస్ కదా, వాళ్ళు కూడా ఈ షోకి అయితే వచ్చి హౌస్ లో ఎంటర్ అయి ఉన్నారు. అండ్ అగైన్ అంజలి అండ్ పవన్ గారు, సో వీళ్ళ కపుల్ కూడా మనకు హౌస్ లో అయితే వచ్చారనమాట. సో వీళ్ళు కూడా మనకు ఆర్టిస్ట్ అని చెప్పి తెలిసిన విషయమే కదా. అండ్ అగైన్ మనకు జాను అండ్ బాను అనే కపుల్స్ కూడా వీళ్ళు మనకు హౌస్ లోకి వచ్చారు. వీళ్ళు కూడా ఆర్టిస్ట్. అట్లా చెప్పాలనుకుంటే మనకు లాస్ట్ శాండ్రా అండ్ మహేష్ గారు, వీళ్ళు కూడా మనకు ఆర్టిస్ట్ అనమాట. మనకు ముద్దమందారం సీరియల్లో కూడా శాండ్రా మేడం దాంట్లో నటించారు. సో ఇది మనకు పార్ట్ 1. అంటే పార్ట్ 1 అంటే ఎపిసోడ్ 1. వీళ్ళు ఈ 10 couples మనకు హౌస్ లోకి వస్తారు. అండ్ హోస్ట్ వచ్చేసి శ్రీముఖి గారు, అండ్ అగైన్ జడ్జెస్ వచ్చేసి అనిల్ రావుపూడి గారు, అలాగే రాధా సీనియర్ యాక్టర్స్ మ్యామ్, ఇంకా అలాగే లయా గారు అనమాట. సో ఇది మనకి ఎపిసోడ్ 1 అనమాట. సో ఎపిసోడ్ 2 చూసేస్తే హాఫ్ హార్ట్ అంటే షాకింగ్ రీఎంట్రీ. ఇక్కడ రీఎంట్రీ ఏంటంటే మనకు ఈ ఎపిసోడ్ 1 జరిగినప్పుడు ఎవరు నాన్ వర్తబుల్ అని చెప్పి మీకు అనిపిస్తున్నారు అంటే, అక్కడ నేను చెప్పాను కదా నాన్ తెలుగు పర్సన్ అని చెప్పి బ్రిటో గారు. సో ఆయనని కాస్త ఆ లాంగ్వేజ్ బేరియర్ వల్ల ఓటు వేయడంతో సడన్ గా ఎలిమినేట్ అనేది చేస్తారు. ఇంకా వీళ్ళందరూ హౌస్ లోకి ఎంటర్ అయిపోయారు. ఇంకా ఎపిసోడ్ 2 లో మనకు శ్రీముఖి గారు వచ్చేసి ఇలా
అన్ఫేర్ ఎలిమినేషన్ లాగా మాకు అనిపించింది, లాంగ్వేజ్ బేరియర్ అలా పెట్టడం అని. బట్ వాళ్ళకి ఈవెన్ ఒక టాస్క్ పెట్టారు, టాస్క్ విన్ అయ్యాకే వాళ్ళు హౌస్ లోకి వచ్చారు. హౌస్ లోకి వచ్చాక ఏంటంటే ఇక్కడ హాఫ్ హార్ట్స్, అలాగే మనకు షాకింగ్ అన్నారు కదా. హాఫ్ హార్ట్స్ అంటే ఏంటంటే ఇందాక నేను మీకు చెప్పినట్టు లగ్జీరియస్ బెడ్రూమ్స్ అయితే కపుల్స్ కి అయితే ఇచ్చారు. ఎవరైతే కొన్ని టాస్క్లు విన్ అయ్యారు, అంటే ఎపిసోడ్ 1 లో మనకి ఇంట్రొడక్షన్ టైంలో ఇస్తుంటారు కదా టాస్క్ లాంటివి అలాగా. సో అక్కడ విన్ అయిన వాళ్ళ అందరికి కూడా కొన్ని బెడ్రూమ్స్ అయితే ఇచ్చారు లగ్జీరియస్ గా. అంతా కూడా కెమెరాస్ అనేటివి ఉంటాయి, బట్ ఇండివిజువల్ బెడ్రూమ్స్ అయినప్పటికీ కూడా. అండ్ అలాగే ఇక్కడ బ్రీటో గారు అలాగే వాళ్ళ కపుల్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏంటంటే వాళ్ళని ఎవరైతే ఓట్ చేశారో వాళ్ళని రివెంజ్ టైప్ ఆఫ్ నామినేషన్, అంటే వీళ్ళు టాస్క్ లో గెలిచారు కదా, ఈ గెలిచిన భాగంగా స్వాప్ అయ్యారనమాట. స్వాప్ అయ్యి వాళ్ళ యొక్క లగ్జీరియస్ బెడ్రూమ్ ని తీసుకున్నారు. సో ఇది మనకు ఎపిసోడ్ 2 అనమాట. సో అక్కడతో ఈ ఎపిసోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఎపిసోడ్ 3కి వస్తే ట్రూత్, డేర్ అండ్ రూమ్ స్వాప్. అంటే ఇక్కడ చెప్పినట్లే ఆ రూమ్ స్వాప్ అనేది జరిగిపోయింది. ట్రూత్ అండ్ డేర్ ఏంటంటే ఇక్కడ ఈ కపుల్స్ అందరికి ఫస్ట్ టాస్క్ అనేది జరిగింది అనమాట. బాక్సులుగా పెట్టేసి ఒక్కొక్క బాక్స్ లాగితే దాంట్లో ట్రూటా డేరా అని ఉంటది. సో దాంట్లో ఏదొస్తే అది ఇప్పుడు ఒక కపుల్లో ఒకరు తీసుకున్నారు, దాన్ని ఇంకొక కపుల్కి ఇచ్చి వాళ్ళు ఎవరి దగ్గర నుండి తెలుసుకోవాలనుకుంటున్నారో అలాగే ట్రూత్ అండ్ డేర్ తెలుసుకోవచ్చు అనమాట. ఇంకా తర్వాత ఏంటంటే ఎపిసోడ్ 4 మిషన్ కమ్యూనికేషన్. సో ఇదొక టాస్క్, ఇక్కడ నుండి వీళ్ళకి స్కోర్స్ అనేటివి మొదలయ్యారు అనమాట. సో ఈ టాస్క్ లో 2 గేమ్స్ అయితే పెట్టారు. ఒకటి మనకు ఒక స్టాండ్ మాదిరి పెట్టి బాల్స్ పెట్టారు, ఇంకా అలాగే మనకు గేమ్ టాస్క్ పెట్టారు. ఇక్కడ కపుల్స్ అందరూ ఆడారు. సో ఇక్కడ ఆడిన వారిలో ఫస్ట్ వచ్చింది మాత్రం నూకరాజు అండ్ వాళ్ళ కపుల్ ఆసియా గారు అనమాట. వాళ్ళైతే విన్ అయ్యారు. ఇంకా అలాగే మనకు నెక్స్ట్ డే అంటే ఎపిసోడ్ 5 ఇఫ్ టుమారో నెవర్ కమ్స్ మీన్స్. అంటే ఈ ఎపిసోడ్ లో ఏంటంటే ఇక్కడ చాలా వరకు ఒక ఫైట్ లాగే ఆర్గ్యుమెంట్ జరిగింది. దట్టు మనకు బిగ్ బాస్ లో ఎలాగైతే బిగ్ బాస్ వాయిస్ తో మనకు బిగ్ బాస్ గారు మాట్లాడతారు, ఇక్కడ ఈ హౌస్ లో ఏంటంటే లవ్ గురు అనే ఒక వాయిస్ టోన్ అనేది మనకు ఇక్కడ కమాండింగ్ వస్తుంది ఇక్కడ పార్టిసిపెంట్స్ అందరికి కూడా. అక్కడ ఏంటంటే ఇప్పుడు ఫర్ సపోజ్ రేప్ అనేది లేదు అనుకుంటే మీ కపుల్ తో మీరు చెప్పే లాస్ట్ ఓట్స్ ఏంటి అని చెప్పి ఆ కపుల్స్ కి చెప్తే అక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా వాళ్ళు పర్సనల్ గా వాళ్ళ లైఫ్ లో ఉన్న పాయింట్స్ అన్ని మాట్లాడుకొని షేర్ చేసుకొని వాళ్ళ కపుల్స్ తో మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఏంటంటే హరిత హరీష్ గారు మనకు తెలిసిందే, ఆయన చాలా ముక్కుసూటిగా అన్ని చెప్తారని చెప్పి అక్కడ ఏంటంటే అసలు ఏంటిది, అసలు ఈ క్వశ్చన్ కరెక్టేనా, లవ్ గురు గారు మీ మీద ఉన్న మర్యాదే పోతుందని చెప్పి ఇలాగా డైరెక్ట్ గా ఆయన్నే జడ్జ్ చేసినట్టు అడిగి నేను చెప్పలేను అసలు ఏంది, నేను అసలు ఊహించుకోలేదు, మా వైఫ్ లేకపోతే నేను ఒక్క నిమిషం కూడా ఉండలేనని ఇలా చెప్పి దాన్ని అందరి పార్టిసిపేట్స్ మీద కూడా అసలు మీరు ఎలా చేశారో ఏమో నాకు తెలియదు అని చెప్పి ఇలా చెప్పడం. కానీ ఇది ఒక చిన్న టాస్క్ కదా అని చెప్పి రిమైనింగ్ కపుల్స్ చెప్పడంతో ఆయన వినలేదు, వెళ్ళిపోయారు, వాకౌట్ అయిపోయారు. సో ఇలా మనకు ఈ ఎపిసోడ్ 5 లో అనేది జరిగింది. నెక్స్ట్ ఎపిసోడ్ 6 కీ టు హార్ట్. సో ఇది కూడా మనకు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ స్కోర్. సో ఇక్కడ మనం చెప్పాం కదా వీక్లీ స్కోర్స్ అనేటివి ఉంటాయని చెప్పి. సో ఇది 2వ భాగంగా టాస్క్ అన్నమాట. సో ఈ టాస్క్ లో 3 టీమ్స్ అనేటివి వచ్చాయి. సో ఈ 3 టీమ్స్ లో వాళ్ళు మొత్తం టీమ్స్ గా డివైడ్ అయిపోయారు. బట్ అక్కడ ఏంటంటే మనకి ఇప్పుడు ఎలాగ బిగ్ బాస్ హౌస్ లో మనకు ఒక బుక్ టైప్ వచ్చి చదవుతారు కదా, ఆ టైం అందరూ హౌస్ మేట్స్ అందరూ ఉండాలి కదా. ఇక్కడ ఏంటంటే కపుల్స్ లో ఒక కపుల్ శాండ్రా అండ్ మహేష్ అనే కపుల్ అక్కడ లేము అని చెప్పి వాళ్ళు అన్నారు. బట్ అక్కడ ఉన్న కపుల్స్ ఏంటంటే మీరు ఉన్నారు కదా, మీరు విన్నారు కదా అన్నట్లు వాళ్ళు అన్నారు. అండ్ వాళ్ళని యాజ్ ఎ సంచాలక్ గా పెట్టేశారు. మనకు బిగ్ బాస్ హౌస్ లో ఎలాగైతే సంచాలక్ ఉంటారో అలాగే వీళ్ళకి ఒక పవర్ ఇచ్చి ఇక్కడ ఎవరైతే ఆ టాస్క్ కోసం టీమ్స్ గా డివైడ్ అయి ఉంటారో వాళ్ళని మీరు గేమ్ కు పంపించవచ్చు అన్నట్లు చెప్పారు. సో అదే విధంగా అక్కడ గేమ్స్ టాస్క్ అన్ని కూడా జరిగాయి. బట్ అన్ని జరిగినప్పటికి కూడా అక్కడ కూడా ఇక్కడ మహేష్ గారు అనేది వాళ్ళు కాస్త అంటే ఆ టాస్క్ అంతా అవడంతో వాళ్ళకి కొన్ని ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. ఎలా మీరు అలా డైరెక్ట్ గా స్టేట్మెంట్ పాస్ చేస్తారన్నాం కానీ అలా జరిగాయి అనమాట. ఆయన చాలా వరకు ఎమోషనల్ అయ్యారు ఈ ఎపిసోడ్ లో. అండ్ ఈ ఎపిసోడ్ లో ఎవరైతే ఓడిపోయి ఉంటారో కొన్ని కపుల్స్ లైక్ మనకు సోనియా గారు, సిద్ధు గారు అనొచ్చు, ఇంకా అలాగే మనకు ఈ శాండ్రా మ్యామ్, అలాగే మనకు మహేష్ గారు, ఇంకా అలాగే సమ్ కపుల్స్ ఒక 2 or 3 కపుల్స్ ఉన్నాయి. సో వాళ్ళందరినీ కూడా సపరేట్ గా మనకు లవ్ గురు గారు హౌస్ లోకి పిలిపించి వాళ్ళలో ఉన్న నెగిటివ్స్ ఏంటి, వాళ్ళలో ఉన్న ఆ నెగిటివిటీని వాళ్ళు ఎలాగ కమ్యూనికేట్ చేసుకొని దాన్ని పోగొట్టుకొని నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ వీక్ ఆఫ్ గేమ్స్ కి వాళ్ళు బెటర్ అండర్స్టాండింగ్ చేసుకోవడానికి కొన్ని
కీ పాయింట్స్ కి హెల్ప్ అయ్యి మళ్ళీ వీళ్ళు కపుల్స్ అనే వాళ్ళు వాళ్ళ అండర్స్టాండింగ్ గా మాట్లాడుకొని అక్కడ సార్ట్ అవుట్ చేసుకున్నారనమాట. ఇదంతా మనకు ఆ ఎపిసోడ్ లో జరిగింది. ఇలా ఒక రిమైనింగ్ కపుల్స్ కూడా లవ్ గురు పిలిచి వాళ్ళిద్దరి మధ్య ఉన్న అండర్స్టాండింగ్ అలాగే ఎక్కడైతే ప్రాబ్లమ్స్ వస్తున్నాయో వాటన్నిటిని కూడా సార్ట్ అవుట్ చేసేలా చేశారు. ఇలా మనకి ఎపిసోడ్ 6 అనేది కంప్లీట్ అయింది అనమాట. సో ఇంకా ఎపిసోడ్ 7 ఇక్కడ కూడా మనకు సేమ్ లైక్ వీకెండ్ ఎపిసోడ్స్ ఎలాగో అదే సేమ్ టోన్ లో ఇక్కడ కూడా మనకు జడ్జెస్ అనే వాళ్ళు వస్తారు. సో హోస్ట్ వీళ్ళందరూ కూడా వస్తారు. ఇక్కడ ఏంటంటే మనకు అంతా కూడా మనకు బిగ్ బాస్ లో ఏంటంటే నాగార్జున గారు ఆడియన్స్ అలా ఉంటారు కదా, ఇక్కడ అలా కాదు. ఈ కపుల్స్ ని బయటికి తీసుకొని వస్తారు. బయటకు అంటే హౌస్ లోపల నుండి బయటికి తీసుకొని వచ్చి అక్కడ సెట్టింగ్ లాగా వేసి అక్కడ వాళ్ళు మాట్లాడతారు అనమాట. సో ఇక్కడ ఈ ఎపిసోడ్ 7 లో ఏం జరిగిందంటే 1 వీక్ పాటు హౌస్ లో ఉన్నారు కదా, ఎవరు రియల్ కపుల్ ఎవరు ఫేక్ కపుల్ అని చెప్పి ఇలా ఓటింగ్ టైప్ లో వస్తే మనకు స్టార్టింగ్ నుండి కూడా కొద్దిగా ఓవర్ ఆఫ్ ద లెవెల్లో ఈ యొక్క ఎమోషన్స్ వీటిని కెమెరా ఉందని చెప్పి కొద్దిగా ఎక్కువ చూపిస్తున్నారు అన్న వేలో హరిత హరీష్ గారిని అయితే హౌస్ లో ఉన్న రిమైనింగ్ కపుల్స్ అందరూ ఓటు వేశారు. ఇంకా అలాగే అదే వేలో మనకు ఈ ఓటింగ్ సిస్టమ్ వచ్చినప్పుడు ఇక్కడ ఎవరు రియల్ కపుల్ అంటే మాత్రం ఒక 4 ఓట్స్ మనకు ఆ 10 కపుల్స్ లో 4 కపుల్స్ వచ్చి మనకు నటరాజ్ మాస్టర్ వాళ్ళ కపుల్ని అయితే ఓట్ చేసి మాకు రియాలిటీ కపుల్ లా అనిపించారని చెప్పి చెప్పడం. అలాగే మనకి ఈ టాస్కులు జరిగాయి కదా ఈ వీక్లీ స్కోర్ కోసం, అక్కడ మనకు నూకరాజు వాళ్ళ కపుల్ అయితే మనకు ఫస్ట్ స్కోర్ లో ఉన్నారు. వాళ్ళు ఏంటంటే క్యాండిల్ లైట్ డిన్నర్ కూడా వెళ్ళారు. సో ఇక్కడ అంతా హౌస్ లో జరగదు, ఇదంతా కూడా వాళ్ళు సపరేట్ గా బయటకు తీసుకొని పోయి క్యాండిల్ లైట్ డిన్నర్ అలాగే వాళ్ళకి కొద్దిగా ట్రీట్ టైప్ లో ఇచ్చారనమాట, విన్ అయ్యారు కాబట్టి. బట్ ఆ కపుల్ కి హరిత హరీష్ గారి కపుల్ కి ఇక్కడ వాళ్ళకి వీళ్ళకి కొద్దిగా ఫైట్ లాగా వచ్చింది. వీళ్ళు ఏంటంటే వాళ్ళు మాకు కొద్దిగా ఫేక్ అనిపిస్తున్నారు అనడం కానీ, ఇంకా అలాగే వాళ్ళు ఏంటంటే మీ కపుల్ మాకు కొద్దిగా ఫేక్ అనిపిస్తుంది అనడం కానీ, ఇక్కడ నూకరాజు వాళ్ళ కపుల్ ని కొద్దిగా డామినేట్, మీరు మీ యొక్క కపుల్ ని మాట్లాడనివ్వట్లేదు సరిగ్గా కూడా, అంటే ఆమెను కొద్దిగా మాట్లాడనివ్వట్లేదు, మీరే కొద్దిగా ఓవర్ గా మాట్లాడుతున్నారంట అలా అనడం కానీ. ఇక్కడ మనకు నూకరాజు గారికి జడ్జెస్ నుండి కూడా వార్నింగ్ అనేది కూడా వచ్చింది, 3 జడ్జెస్ నుండి. మనకు అనిల్ రావిపూడి గారు అయితే ఎందుకు మరి అంత టెంపర్ అవుతున్నావు, కొద్దిగా ఓవర్ రియాక్ట్ అవుతున్నావు, వాళ్ళు చెప్పేది విను అనడం కానీ. అలాగే మనకు రాధా మ్యామ్ గారు అయితే ఆమె కూడా చెప్పారు ఎందుకు కాస్త కంట్రోల్ గా విను, పాయింట్స్ అనేటివి విను అనడం కానీ. ఇంకా లాస్ట్ దాకా సైలెంట్ గా ఉండి లయా గారు కూడా నేను నోటీస్ చేశాను, నేను సైలెంట్ గా ఉండాలనుకుంటున్నాను, బట్ మీరు ఎందుకు ఓవర్ రియాక్ట్ అవుతున్నారు, వినండి, అంటే ఏవైతే పాయింట్స్ చెప్తున్నారో అవి నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా చూసుకోండి అన్నట్టు నూకరాజు గారు చెప్తున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే నూకరాజు గారి సైడ్ నుండి ఏంటంటే నేను అలా చేయట్లేదు, నేను ఆమెను ఎక్కడ కూడా కొద్దిగా డౌన్ గా చేయడం కానీ లేకపోతే నా మాట విను అని చెప్పి కమాండింగ్ ఇవ్వడం కానీ అలా ఏం నేను చేయట్లేదు అని చెప్పి ఆయన సైడ్ ఉన్న పాయింట్స్ చెప్పారు. ఇలా ఫైట్స్ అనేవి జరిగాయి. ఇంకా అలాగే మనకు హరీష్ గారిది కూడా, సో మీరు ఎలా అయితే మీ వైఫ్ ని ప్రేమిస్తున్నారో అలాగే అందరి సైడ్ నుండి ఎక్స్పెక్ట్ చేయడం అనేది రాంగ్. ఎందుకంటే మాకు మా ఓన్ వేస్ లో మేము మా లవ్ ని మేము ఎక్స్ప్రెస్ చేస్తాం, మీరు చేసేటట్లే చెయ్యాలి అంటే అది మేము చేయగలం, నాకు ఇండివిజువాలిటీ ఉంటది కదా, ఇండివిజువల్ లవ్ ఎక్స్ప్రెషన్ అనేది ఉంటది కదా, అలా మేము చేస్తాం అని చెప్పి ఈ రిమైనింగ్ కపుల్స్ అనడం. ఇంకా అలాగే మనకు ఆల్ ద కపుల్స్ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇలా స్కోరింగ్స్ అనేటివి చేయడం. ఇక్కడ మెజారిటీ రియాలిటీ కపుల్ జెన్యూన్ కపుల్ గా మనకు నటరాజు గారి వాళ్ళ సైడ్ కపుల్ అయితే అనడం. ఇంకా అలాగే మనకు బ్రీటో గారు ఎవరైతే ఇక్కడ నాన్ తెలుగు పర్సన్ అన్నాం కదా, ఆయన చాలా వరకు కష్టపడ్డారు. ఒక 3 minutes ఆఫ్ నాన్ స్టాప్, అంటే ఆయన తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నిస్తూ వచ్చి రానట్లు తెలుగులో సగం మాట్లాడుతూ ఇంగ్లీష్ లో మాట్లాడుతూ ఇలా మాట్లాడడం, కమ్యూనికేషన్ చేయడం అనేది రియల్ గా చాలా గ్రేట్ అని చెప్పి అనిల్ రావిపూడి గారు క్లాప్స్ అనేది కూడా అందరి చేత రిమైనింగ్ కపుల్స్ చేత అనిపించడం. ఇంకా అలాగే మనకు ఈ పాయింట్స్ లాస్ట్ కి నేను చెప్పాను కదా, ఈ వీక్లీ టాస్క్ జరిగినప్పుడు 10 కపుల్స్ కి 10 ఇండివిజువల్ స్కోర్స్, అంటే దాంట్లో 5 కపుల్స్ కి మాత్రమే స్కోర్స్ ఉన్నాయి, ఇలా 25, 20, 15, 10 అంట. అలాగా ఒక 2 ఎపిసోడ్స్ లో వాళ్ళకి టాస్క్స్ అనేటివి జరిగాయి అనమాట. సో ఇలా మనకు 6th ఎపిసోడ్ కి వచ్చేసరికి 25, మనకు 6th ఎపిసోడ్ లో టీమ్స్ లాగా 3ని డివైడ్ చేసామని చెప్పాం కదా. సో ఇలా చేయడంతో లాస్ట్ కి వచ్చిన స్కోర్స్ అన్ని చూస్తే మనకు నూకరాజు గారే హైయెస్ట్, ఎందుకంటే స్టార్టింగ్ లో 25 మార్క్స్ ఉండి ఆయన క్యాండిల్ లైట్ డిన్నర్ కూడా వెళ్ళారు. ఇంకా తర్వాత నెక్స్ట్ లెవెల్ కూడా అలాగే ఆయన ఆడారు, వాళ్ళ కపుల్ వాళ్ళిద్దరు హార్డ్ వర్క్ తో ఆడారు అనమాట. సో ఆయన అయితే లీడింగ్ లో 50 స్కోర్ ఉంది. బట్ ఇక్కడ ఎపిసోడ్ అయ్యేసరికి ఇక్కడ జడ్జెస్ ఏంటంటే ఒక ట్విస్ట్ లాంటిది చెప్పారు, ఇది మీరు కష్టపడి ఆడిన వచ్చిన స్కోర్స్ కాబట్టి ఇలా ఉన్నారు, మాకంటూ కొన్ని స్పెషల్ పవర్స్ ఉన్నాయి, మేము కూడా మీకు ఇవ్వచ్చు. ఇప్పుడు ఎలా అయితే ఫస్ట్ ప్లేస్ లో ఉన్న నూకరాజు గారు మేబీ 8th ప్లేస్ కి వెళ్ళొచ్చు, ఆర్ఎల్స్ ఇలా స్వాప్ అవ్వచ్చు, మేము కూడా కొన్ని స్కోర్ ఇస్తాం, దానికి కూడా ఏమన్నా టాస్క్లు ఉంటాయా లేదా, ఇలాగా మనకు
ఆయన లాస్ట్ లో చెప్పి దాన్ని ఎండ్ చేశారనమాట ఎపిసోడ్ 7 అనేది. సో ఎపిసోడ్ 8 అనేది ఈ రోజు నైట్ వస్తుంది. అండ్ ఇవన్నీ ఈ ఎపిసోడ్స్ అన్ని ఎక్కడ వస్తాయి, టీవీలో అయితే రావు. సో మనకు హాట్స్టార్ యాప్ లో దాంట్లో అయితే రోజు నైట్ 10 కి అయితే రన్ అవుతాయి అన్నమాట. సో అప్పుడు ఈ ఎపిసోడ్స్ అన్ని మనం చూడొచ్చు. సో నేను కూడా ఇంకా డైలీ బేస్డ్ మీకు రివ్యూ ఏంటి, నా రియాక్షన్ ఏంటి అనేటివి కూడా మీకు చెప్తాను. బిగ్ బాస్ అయిపోయింది అనుకునే లోపల అదే వేలో ఇది కూడా వచ్చింది కాబట్టి మేబీ జనాలు కూడా అందరూ ఇంట్రెస్ట్ అనేది చూపించారు, అందుకని ఇప్పుడు ఆ షో రన్ అవుతుంది. నేను కూడా 1 వీక్ పాటు చూశాను. యాక్చువల్లీ చెప్పాలంటే చెప్పొచ్చు, బట్ అసలు ఏంటి షో ఏంటి, ఎంతవరకు జరుగుతుంది, ఇది జెన్యున్ గా మనకు ఆడియన్స్ లోపలికి వెళ్తుంది అంటే ఇక్కడ ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే అక్కడ ఉన్నట్టు ఓటింగ్ సిస్టమ్ అయితే లేదు, మనం వెళ్ళి వాళ్ళకి ఓట్ వేయడం అలా కాదు. కానీ బట్ వీ కెన్ ఎక్స్ప్రెస్ మనకి ఏ ఒక్క కపుల్ అయితే మనకు బెస్ట్ కపుల్ గా వాళ్ళు లాస్ట్ దాకా వెళ్తారో ఈ 10 వీక్స్ పాటు రన్ అయ్యి. అలాగే మనకి ఎలిమినేషన్స్ కూడా ఉంటాయి దీంట్లో. ఇప్పటికే ఫస్ట్ వీక్ అయిపోయింది, ఇప్పుడు సెకండ్ వీక్ ఎంటర్ అయ్యే లోపల నామినేషన్స్, ఎలిమినేషన్స్ సేమ్ కైండ్ ఆఫ్ బిగ్ బాస్ లో ఉన్నట్టే గొడవలు అన్నీ ఉంటాయి, ఎవ్రీథింగ్ ఉంటాయి. కానీ ఇక్కడ మనకు మ్యాన్ మేడ్ ఓటింగ్ అనేది జరగకపోవచ్చు, ఎందుకంటే ఈ ఓటింగ్ సిస్టమ్ అనేది నేను యాప్ లో కూడా చూడలేదు. అండ్ మీలో ఎవరైనా కూడా ఈ షోని చూస్తూ రన్నింగ్ చేస్తున్నారో డైలీ, సో మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ బాక్స్ లో చెప్పండి. ఇంకా అలాగే మీకు ఫర్దర్ గా కూడా ఇంకేమన్నా కావాలంటే ఆల్రెడీ మన ఛానల్లో సినిమా టాక్స్, సినిమా రివ్యూస్, రియాక్షన్, సాంగ్ రివ్యూ, రియాక్షన్స్ ఇలాగా కామెంట్స్ బేస్డ్ మీద కూడా, లేదా న్యూలీ వచ్చిన రివ్యూస్, మూవీస్ వీటి మీద కూడా అన్ని జరుగుతున్నాయి. సో ఇటువంటివన్నీ మీకు కావాలి అంటే లెట్స్ సబ్స్క్రైబ్ టు తరుణ్ తేజ టాక్స్. అలా సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళొచ్చుగా. ఇలాంటి అప్డేట్స్ అన్ని మీకు మీ మొబైల్లో త్వరగా వస్తాయి.